బోనాల పండుగ అంటే తెలంగాణలో సో తెలియని ఏ ఒక్కడు ఉండడు. సో అలాంటి బోనాల పండుగ అప్పుడు మేము ఏం చేసామంటే గుట్టకెళ్ళి సో హాయిగా ఒక కోడిని కోసుకొని తిన్నాము. సో మా శంకర బాబాయ్ మా వెంకన్న బాబాయ్ అయితే ఆ దేవతకి జలాభిషేకం చేసేసి కుంకుమ బొట్లు పెట్టేసి ఉన్నారు. ఇంకో మా బాబాయ్ అయితే శంకర బాబాయ్ అయితే ఆ కోడి ఎట్టైనా పారిపోకుండా అయితే చూస్తున్నాడు. మా బాబాయ్ అయితే వెంకన్న బాబాయ్ పుట్నాలు బెల్లంతో దేవతకి పలహారం అయితే పెట్టాడు. సో దాన్ని మేపుతున్నాడు. దాన్ని కోసేంత వరకు అయితే దాన్ని తీసుకొచ్చి దేవత దగ్గర ముందైతే పెట్టాము. దాని తర్వాత కోడిని కడిగి దాన్ని బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి సో కొబ్బరికాయ కొట్టిన దాన్ని దేవత ముందైతే పెట్టి దండం అయితే పెట్టుకున్నాం అందరము. ఇక్కడ చూడండి మా బ్రదర్ అయితే ఎప్పుడు ఫోన్లో పిచ్చనే సో అంటుండు నేను ఎప్పుడు ఫోన్లోనే ఉంటాను అని. సో గ్రాడ్యుయేట్గా ఐడియాలో చెప్తుండు. సో ఇక్కడ మా బాబాయ్ అయితే కోడిని అయితే కోస్తున్నాడు. ఇక్కడ బ్లర్ అయిపోయింది, నేనైతే చేయలేదు. సో ఆ దేవత మహిమ అనుకుంటాను, బ్లర్ అయితే అయిపోయింది. ఆ బ్లడ్ తీసుకెళ్ళి ఆ దేవత మీద అయితే సో చల్లాము. ఎందుకంటే ఆ దేవత శాంతి ఇచ్చి మనుషుల్ని కానీ జంతువులు కానీ ప్రతి ఒక్కదాన్ని అయితే మంచిగా చూస్తుందని మా నమ్మకం అన్నమాట. సో ఇక్కడ మా బాబాయ్ అయితే ఆ కోడిని కాలుస్తున్నాడు. ఆ ఈకలు మొత్తం పీకలు కాబట్టి కాల్చి ఈకలు మొత్తం పీకితే శుభ్రంగా అయిపోయింది. ఈకలు పీకిన తర్వాత మళ్ళీ కాల్చి కోస్తున్నాము. ఒక్కొక్క పీసులు అయితే కోసి దాని తర్వాత అయితే అన్నము కూర రెండు వండాలి కాబట్టి మా బాబాయ్ కోసిన బాబాయ్ అన్నము కూర అయితే వండండి. ఇందులో గుడ్లు అయితే చాలా వరకు వెళ్ళాయి. ఆ గుడ్లు ఏం చేయాలో తెలియదు, దాన్ని కూడా కూరలో వేద్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడైతే ఒక్కొక్క దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఆ కూర అయితే పెట్టేశాము. సో మా శంకర్ బాబాయ్ చెఫ్ అనమాట. సో వంట వండుతాడు. సో బయట పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ప్రతి ఒక్క దానికైతే వంట వండుతాడు. కూర అయితే సూపర్గా ఉంది, అన్నం కూడా బాగానే ఉంది. సో కోడిగుడ్లు కూడా అందులో వేసి కూర అయితే చేసేసాము. సో అందరం పెట్టుకొని అయితే తింటున్నాము. సో మా శంకర్ బాబాయ్ అయితే మందు బాటలు పెట్టుకొని అయితే సో తాక్కుంటూ తినుకుంటూ తింటున్నాడు. చూడండి సో బొచ్చ మొత్తం కాలిపోయింది. అందరం తినేసాము దాన్ని మొత్తం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మాకైతే సపోర్ట్ చేయండి. చూడండి మా బ్రదర్ ఇంకా తింటూనే ఉన్నాడు.